ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శిలువ మరణం వెనుకున్న దైవిక ఉద్దేశ్యాలను తెలుసుకునే ఈనాటి మన సంక్షిప్త వివరణకు స్వాగతం. శిలువపై ఆయన సమస్తమూ తీరెను అని పలికి తన ప్రాణాన్ని ఎందుకు అర్పించారో, ఆ బలిదానం మన ఆత్మీయ ఎదుగుదలకు ఏ విధంగా పునాది వేస్తోందో ఈ వాక్యభాగాలు మనకు ఎంతో అద్భుతంగా వివరిస్తున్నాయి. వాక్యంలోకి వెళితే మొదటిగా అపారమైన ప్రేమ మరియు పాపక్షమాపణ గురించి మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28 నుండి 30 వచనాల్లో యేసుప్రభూ సమస్తమూ తీరెను అని అన్నారు కదా. దీని అర్థమేమిటంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, అలాగే రోమియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చెబుతున్నట్లు, దేవుడు మనపై చూపిన అనంతమైన ప్రేమ వలనే ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తనను తాను అప్పగించుకున్నాడు. ఇక రెండవదిగా శుద్ధీకరణ మరియు విడుదల. గమనించండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మరియు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఆయన మనల్ని కేవలం క్షమించి వదిలేయలేదండి. ఈ చెడ్డ లోకం నుండి మనకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహించి మన పాపాలను పూర్తిగా కడిగి శుద్ధీకరించడానికే తన ప్రాణం పెట్టారు. చివరిగా చూసుకుంటే ఒక మహిమగల సంఘముగా మనల్ని సిద్ధపరచడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చదివినట్లుగా, మనల్ని ఎలాంటి మచ్చ లేదా ముడతలేని పవిత్రమైన మహిమగల వధువుగా దేవుని సింహాసనం ముందు నిలబెట్టాలన్నదే ఆయన శిలువ మరణం యొక్క అంతిమ లక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు అర్పణ కేవలం మన గత పాపాలను తుడిచివేయడానికే కాదు, దేవుని కొరకు మనల్ని పవిత్రమైన సంఘముగా తీర్చిదిద్దడానికే. మరింత ఆత్మీయ కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి.